హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? యాక్చువల్గా ఈరోజు వీడియో వచ్చేసి మీరు తమ్నైల్లో చూసినట్లుగానే విజయనగరానికి అతి సమీపంలో ఒక పెద్ద వాటర్ ఫాల్ ఉందని చెప్పి సోషల్ మీడియాలో పోస్ట్ చూసాం ఫ్రెండ్స్. ఆ పోస్ట్ ద్వారా గూగుల్ మ్యాప్ సహాయంతో ఈరోజు మేము ఆ వాటర్ ఫాల్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఆ వాటర్ ఫాల్ ఎక్కడుంది, ఎలా ఉంది, అది అందరూ విజిట్ చేయగలిగే ప్లేసా కాదనే విషయాన్ని ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు నిరంతరం ఉంటుందని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ వాటర్ ఫాల్ ఎగ్జాక్ట్గా విజయనగరం టౌన్కి 34 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది ఫ్రెండ్స్. అదే వైజాగ్కి అయితే మాత్రం 64 కిలోమీటర్స్. సో ఫ్రెండ్స్, ఈ వాటర్ ఫాల్ వచ్చేసి విజయనగరం జిల్లా ఎస్కోట్ మండలం బొడ్వార గ్రామంలో ఉంది ఫ్రెండ్స్. బొడ్వార జంక్షన్ నుండి ఈ వాటర్ ఫాల్కి 4 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. మేము విజయనగరం నుండి వయా తాటిపూడి మీదుగా ఇప్పుడు ఆ బొడ్వార వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మీరు బొడ్వార జంక్షన్కి వెళ్ళిన తర్వాత రైల్వే స్టేషన్ రోడ్లో 1 కిలోమీటర్ వెళ్ళాలి ఫ్రెండ్స్. అక్కడ ఒక చిన్న వై జంక్షన్ వస్తుంది. ఆ వై జంక్షన్లో రైట్ సైడ్ ఉన్న రోడ్లో మనం ఇంకొక కిలోమీటర్ ట్రావెల్ చేయాలి. ఇదంతా ఆఫ్ రోడ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ రోడ్డు అంతా బాగోదు. ఇది వర్షాకాలంలో అయితే చాలా కష్టం రావడం. సో ఈ సీజన్లో వెళ్ళడానికి బాగానే ఉంటుంది. కాకపోతే చుట్టూ చిన్న నేరో రోడ్ అనమాట, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మార్గం మధ్యలో చుట్టూ చిన్న చిన్న వలస గ్రామాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఆ వలస గ్రామాలన్నీ దాటుకుని వెళ్తే మార్గం మధ్యలోనే చిన్న ఒక ఏరులా ఉంటుంది చిన్నది, దాన్ని దాటాలి మనం. ఫ్రెండ్స్, మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ నీరు ఆ వాటర్ ఫాల్ నుండి వస్తుంది. మనం ఆ వాటర్ ఫాల్కి వెళ్ళడానికి ఈ చిన్న ఏరుని దాటి వెళ్ళాలి. అలా కొంత దూరం ట్రావెల్ చేసిన తర్వాత ఒక వలస గ్రామంలో బైక్ వెళ్ళే రోడ్డు ఆగిపోద్ది ఫ్రెండ్స్. అక్కడి నుంచి మనం కాలినట్టుగా వాటర్ ఫాల్స్కి చేరుకోవాలన్నమాట. అదిగో అక్కడ కనిపిస్తున్నదే వాటర్ ఫాల్, అక్కడికి నడవాలి మనం. మా ఊరికి సరిగ్గా 22 కిలోమీటర్ల దూరంలో ఇలాంటి వాటర్ ఫాల్ ఉందని మాకు ఇంతవరకు తెలియదు ఫ్రెండ్స్. ఎవరో ఒక ఫ్రెండ్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం వల్ల మాత్రమే తెలిసింది మాకు ఇక్కడ ఒక వాటర్ ఫాల్ ఉందని విషయం. విశాఖపట్నం కెరండోల్ రైల్వే లైన్ ఆనుకొని బొడ్వార రైల్వే స్టేషన్ నుంచి 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇలాంటి వాటర్ ఫాల్ ఉందని ఎవరికి తెలియదు ఫ్రెండ్స్ దాదాపు. ఇంతవరకు వెళ్ళే మార్గం మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ సీజన్లో వెళ్ళగలం. రైనీ సీజన్లో మాత్రం కొద్దిగా కష్టమే అక్కడికి వెళ్ళడం. ఫ్రెండ్స్, ఇదే విశాఖపట్నం నుండి కిరండోల్కు వెళ్ళే రైల్వే లైను. మనం బొడ్డవార రైల్వే స్టేషన్ దాటిన తరువాత ఉన్నాం. ఈ వాటర్ ఫాల్ సరిగ్గా అదే రైల్వే లైన్కి ఆనుకొని ఉంది ఫ్రెండ్స్. చాలా హైట్లో ఉంది. కనిపిస్తుందిగా ఫ్రెండ్స్, అదే మనం రైల్లో అరకు వెళ్తే కనిపించే మొట్టమొదటి గృహ. సో ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్, బొడ్డవార వాటర్ ఫాల్స్.
కనిపిస్తుందా? చాలా హైట్ నుంచి వస్తుంది వాటర్, కాకపోతే ఫ్లో తక్కువ ఉంది. ఫ్రెండ్స్, వర్షాకాలంలో మాత్రం ఈ వాటర్ ఫాల్ బ్యూటిఫుల్గా ఉంటుంది, కానీ వర్షాకాలంలో ఇక్కడికి రావడం మాత్రం చాలా కష్టం. ఈ ప్లేస్ చాలా సేఫ్ ఫ్రెండ్స్. ఇక్కడ ప్రమాదకరంగా అయితే ఏం లేదు, కానీ మనం అడుగేసే ప్రతి చోట అబ్జర్వ్ చేస్తూ వేయాలి. ఈ వాటర్ ఫాల్స్ చుట్టుపక్కల ఉండే లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. చుట్టూ కొండలు, ఎదురుగా రైల్వే ట్రాక్, చాలా చాలా అందంగా ఉన్నాయి. మేము ఇంకా ఆ వాటర్ ఫాల్ పైన ఏముంది, వాటర్ ఎలా వస్తుందని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేసాం ఫ్రెండ్స్. కొంతవరకు పైకి వెళ్ళాం సేఫ్గానే. అక్కడ కూడా ఇంకో కొండ ఉంది, సో ఆ కొండ ఎక్కే ఓపిక లేక కిందకి వెళ్తున్నాం. ఈ డ్రై సీజన్లో పిల్లలతో కూడా రావచ్చు ఫ్రెండ్స్. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ లొకేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి. చుట్టుపక్కల అన్నీ సేఫ్గానే ఉన్నాయి, మీరు హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. మేము దాదాపు ఆ చివర వాటర్ ఫాల్ స్టార్టింగ్ పాయింట్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అంతవరకు వెళ్ళాము. ఈ లైన్ కంప్లీట్గా గూడ్స్ ట్రైన్తో బిజీగా ఉండే లైన్ ఫ్రెండ్స్. సో మనం ఈ రైల్వే ట్రాక్ మీద నడిచేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫైనలీ ఈ వాటర్ ఫాల్కి డ్రై సీజన్లో రావడం బెటర్ ఫ్రెండ్స్. వర్షాకాలంలో మాత్రం అస్సలు రాలేం, వచ్చి సాహసం కూడా చేయలేం. ఈ వాటర్ ఫాల్ చుట్టుపక్కల లొకేషన్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, మీరు వస్తే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.